హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు అయితే మనం బెంగళూరు నుండి 65 కిలోమీటర్స్ చిక్బుల్లాపూర్ డిస్టిక్లో సద్గురు సన్నిధి అయితే చూడబోతున్నాము. సద్గురు సన్నిధి అంటే ఐషా ఫౌండేషన్. సో ఈ సద్గురు సన్నిధిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే 112 ఫీట్ ఆదియోగి స్టాచ్యూ ఒకటి ఉంది. అలాగే నాగా అనేసి ఒకటి క్రియేట్ చేశారు, నాగా సన్నిధి అని చెప్పేసి. అలాగే శివుడి టెంపుల్ అయితే ఉంది. సో మెడిటేషన్కి ఇవన్నీ చేయడానికి మాత్రం సూపర్గా ఉంటుంది. సో డెఫినెట్లీగా అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే వాచ్ చేసింది. అలాగే ఎవరైతే ఈ ఛానల్ ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చాలా వరకు కవర్ చేశాను, అలాగే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. పార్కింగ్ నుండి బయటకు వచ్చాము. ఇక్కడైతే 2 ఎంట్రన్స్ కనపడుతున్నాయి. ఒకటేమో వే2 ఎంట్రీ అని చెప్పేసి, వే2 నాగా అని చెప్పేసి 2 ఎంట్రీలు ఉన్నాయి. సో వాళ్ళు డైరెక్ట్గా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి నార్మల్గా ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు పార్కింగ్ అయిపోయినట్టునే. ఇక్కడ వే2 నాగా అన్న ఒకటేసి ఉంది. ఏదా అనేసి చెప్పేసి నేను కూడా చూస్తున్నాను. మరి నాగా అంటే నాకు తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి అది కూడా చూసుకుందాం అని చెప్పేసి. సో ఫ్రంట్లో అయితే ఏదో డోమ్ లాగా ఉంది, శివాలయం డోమ్ లాగా. సో నాగా అని చెప్పారు. చూసుకున్నట్టయితే అక్కడ మీకు కొండ కనపడుతుంది కదా, ఆ కొండ నుంచి ఇంచుమించు 4 కిలోమీటర్స్ మనం లోపలికి వచ్చాము. చిక్బుల్లాపూర్ ఏరియా, అక్కడ నుంచి అయితే లోపలికి రావడం జరిగింది. ఇదైతే ఎంట్రన్స్. ఇది వే2 నాగా అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టారు. వే2 నాగా అనేసి ఎందుకు పెట్టారంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నాగేశ్వరిది చిన్న బాక్స్ లాగా పెట్టారు. సో అందుకు వే2 నాగా అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది కూడా విజిట్ చేసుకుని ఎంట్రన్స్ నుంచి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. నో ఫోన్ నో ఫొటోస్ అంటే. సో నేనైతే స్టాప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో మనకి ఎంట్రన్స్లో అయితే ఇలాగ నాగా అని చెప్పేసి ఉంది. మనం అక్కడైతే కొబ్బరికాయలు ఏదైతే తీసుకొని ఆఫర్ చేసుకుని ప్రదక్షిణాలు చేస్తారు. ఇక్కడ ఎవరైతే మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మెడిటేషన్కి అయితే బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అందరూ కూర్చొని కొంతమంది అయితే అక్కడ మెడిటేషన్ చేసుకోవాలి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. మేము ఎర్లీ మార్నింగ్ రావటం జరిగింది. ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి. చూడండి, ఇటు సైడ్ అయితే మీరు ఏదైతే చూసుకుంటున్నారో ఇటు సైడ్ అయితే నంది హిల్స్ వస్తుంది. చూసుకోండి, ఇటు సైడ్ నంది హిల్స్ ఉంటుంది. సో క్లౌడ్స్ చూడండి, పాసింగ్ క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. దూరం నుంచి దగ్గరికి వస్తే మాత్రం ఆ వైబ్సే డిఫరెంట్గా ఉంది. అసలు ఎలా అంటే చుట్టూ మొత్తం కొండలు చూడండి, మొత్తం రౌండ్గా మొత్తం హిల్స్, సెంటర్లో ఆదియోగి. ఆ ఫేస్ చూసుకుంటే అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో. అసలు కాసేపు మనం మెడిటేషన్ చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోతే మాత్రం టోటల్గా ఇదిగోండి ఇటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఐషా ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. సో వన్స్ కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది. అది ప్రస్తుతానికి అయితే మాత్రం మనకి ఒక స్టాచ్యూ ఒకటే ఉంది ఇక్కడ, నంది. లార్డ్ శివ ఎదురుగా నంది, పక్కన త్రిశూలం. చాలా బాగుంది చూడటానికి. త్రిశూలం బామ్మ, అసలు నేను ఇంత పెద్ద త్రిశూలం నేను ఇప్పుడే చూడటం అసలు దగ్గరగా భలే ఉంది. అసలు నాకు భలే ఉంది అసలు ఈ త్రిశూలం చూస్తుంటే. త్రిశూలం, దీనికి ఫెన్సింగ్లు కూడా చూడండి త్రిశూలం లాగా చేశారు. ఆదియోగి కింద అయితే ఒక యోగేశ్వర లింగ దర్శనం ఉంది. లోపల టెంపుల్ ఉంది అనుకుంటా. లోపల టెంపుల్ మరి ఫొటోస్ తీయడానికి అలా చేస్తారో లేదో.
డైలీ అయితే ఇక్కడ 7 PM లేజర్ షో అయితే జరుగుతుంది. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి లేజర్ షో అయితే చూడలేకపోయాము. బట్ మీరు విజిట్ చేస్తే మాత్రం 7 PM లేజర్ షోకి అయితే డెఫినెట్లీ అయితే వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఒకటి గమనించాలి, నేను దూరం నుంచి చూస్తే తాడు కానీ ఏదైనా గార్లెండ్ కానీ అనుకున్నాను. ఇవన్నీ మాత్రం రుద్రాక్షలే, పెద్ద తాడులాగా వేశారు. ఇవన్నీ రుద్రాక్షలే. చూడండి, బ్యాక్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుంది. కానీ మంచి ప్లేస్ అయితే ఇది. ఎటు చూసినా కానీ కూడా అసలు సిటీ అవుట్ లిమిట్స్కి వచ్చేసి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ ఆదియోగి ప్రొడక్ట్స్, ఈషా ఫౌండేషన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మామూలుగా 9 o'clock ఓపెనింగ్ అనమాట. మేము 2 earlyలో ఉన్నాము. సో అందుకనే వంటానికి ఏం లేదు, ఫుడ్ కూడా ఏం లేదు ప్రస్తుతానికి. సో ఎవరన్నా బ్రేక్ఫాస్ట్ ఎన్ని కలుపుకుని రావాలనుకుంటే మాత్రం 9 ఆ టైంకి ప్లాన్ చేసుకోండి. హోటల్ అయితే లేదనుకున్నాను, కొద్దిగా ముందుకు వస్తే మాత్రం చంద్రముఖి హోటల్ అని అయితే ఒకటి ఉంది. చాలా నీట్గా ఉంది చూడటానికి అయితే మాత్రం. ఆల్రెడీ బాగా టైం అయిపోయింది కాబట్టి ఇక్కడే టిఫిన్ కూడా ముగిచ్చేద్దాం అనుకున్నాము. మెనూ చూసుకుందాం అసలు ఏం పెట్టారు మెనూలో. మెనూలో అయితే చాలా డిఫరెంట్ ఐటమ్స్ బాగానే పెట్టినట్టున్నారు. చాలా నీట్గా కూడా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ టిఫిన్ చేసేసి నెక్స్ట్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోతాము. సో టిఫిన్ అయితే బాగుంది. పూరీలు తిన్నాము, దోశలు తిన్నాము, ఇడ్లీలు తిన్నాము, బటన్ ఇడ్లీలు తిన్నాము, టీ, కాఫీ అంతా బాగుంది. సో అలాగైతే మాది ఈషా ఫౌండేషన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.